అదేవిధంగా పెదపూడి మండలం నుంచి ప్రేమశేఖర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా వాళ్ళ గ్రామంలో జరిగిన దాడుల గురించి చెప్పారు. వాళ్ళ గ్రామం ఎంత అరాచకమైన గ్రామం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ దాడుల్ని ఎంత సమర్థవంతంగా అణిచివేశానో కూడా వారికి తెలుసు. ఇక్కడ కులం లేదు, మతం లేదు. గ్రామంలో శాంతి కావాలి, గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి. అదే నా ఏకైక లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తప్పుడు అభిప్రాయాలు వస్త్రా ఉన్నాయి అనేది వారు చెప్పారు. అది ఖచ్చితంగా 100% జరుగుతూ ఉన్న వ్యవహారం. అదే కొన్ని విషయాల్లో అపోహలు సృష్టించి తద్వారా వ్యక్తులను విడదీయాలని, వ్యవస్థలను విడదీయాలని, కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని మీరెవ్వరూ పట్టించుకోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా మా గత చరిత్ర చూశారు. మా తండ్రి గారు ఏ విధంగా పనిచేశారో, నేను ఏ విధంగా పనిచేశానో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి పరిపాలన చేశారో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారో కూడా మీకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆధారంగా మాత్రమే నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఇవి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ కావాలనేది వారు కోరారు. అది బెక్కవోలుకి సంబంధించి ఆ రోజు ప్రయత్నం చేశాం. చివరికి వచ్చేపాటికి అక్కడ ఉన్నది ఒక భవనాన్ని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి అది ఇవ్వడానికి అంతా రెడీ చేసిన సందర్భంలో ప్రభుత్వం మారడం, అది మరుగున పడిపోవడం కూడా జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పనిసరిగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా పాస్టర్స్కి పక్కా ఇళ్ళు నిర్మాణం గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఆ సమస్య ఎందుకంటే పక్కా ఇళ్ళు అనేది బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ ఇచ్చేదే. దాంట్లో తప్పనిసరిగా పాస్టర్స్ని కన్సిడరేషన్ తీసుకుని మరి ఏదైతే ఇవాళ ఇక్కడ ఒక సంఘంగా పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు, వీళ్ళందరి సలహా సూచనల మేరకు ఎవరెవరు అర్హులు ఉన్నారో అందరికీ పక్కా ఇళ్ళు కేటాయించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దానికి తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ప్రధానమైన అంశం వారు లేవనెత్తింది కోఆప్షన్ పదవులు. కోఆప్షన్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి అసలైన మైనారిటీలకు కాకుండా తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళకి ఆ పదవులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా కాకుండా అర్హులకు మాత్రమే కేటాయించాలనేది అది చాలా సమంజసమైన డిమాండ్. అది తప్పనిసరిగా అది ఆ విధంగానే ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక అబ్రహం గారు కూడా కమ్యూనిటీ హాల్స్ గురించే చెప్పారు. అది తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా రంగంపేట మండలం నుంచి ఏలియా గారు మరి వాళ్ళ కొన్ని ఆయనకున్న ప్రత్యేకమైన పరిస్థితులు, ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు చెప్పారు. మరి వాళ్ళ తండ్రి గారు దావీద్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న కుటుంబం అది. అదేవిధంగా వారికి మరి పెదరాయవరంలో చర్చికి నేను నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వారి జీతాల గురించి ప్రస్తావించారు. ఇది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 5,000 రూపాయలు జీతాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంది. వారు చెప్పారు దాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదని. ఇది వచ్చిందంతా డీటెయిల్డ్ మేనిఫెస్టో కాదు, ప్రధానమైన అంశాలు మాత్రమే తెలియజెప్పడం జరిగింది. దాంట్లో కూడా సూపర్ 6లో కూడా పాస్టర్లని గుర్తించడం, వారికి తగిన జీతాలు ఏర్పాటు చేయడం అనేది కూడా సూపర్ 6లో ఆ కార్యక్రమం కూడా ప్రకటించారు. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి బీసీలకి 50 సంవత్సరాలు అన్నారు, అది దళితులకు కూడా వర్తిస్తుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక ఎవరైతే ఇక్కడ రెచ్చగొడుతున్న వ్యక్తులు ఉన్నారో, రామకృష్ణారెడ్డి బీజేపీకి వెళ్ళాడు, అందువల్ల
ఇబ్బందులు వస్తాయేమో అని మాట్లాడే వ్యక్తులు చరిత్ర ఒక్కసారి చూడండి, నా చరిత్ర చూడండి, మీ అందరికీ తెలిసిందే. ఇది పారదర్శకంగా ఉన్నదే ఇదంతా. ఇక్కడ ఈ నియోజకవర్గంలో